నీలిమ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ జనంలోకి వెళ్లడం, జనం మనసు చూరగొనడం అంటే వాళ్ళకు మంచి చేసి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ అడ్డదారులు వెతుకుతున్న పరిస్థితి. గతంలో మనం తిరుపతి బై ఎలక్షన్లో కూడా చూసాం. పూర్తిగా డేటా మొత్తం కూడా 3,000కు పైగా ఇటు ఐడి కార్డ్స్ అన్నీ కూడా చోరీ చేసి ఓట్లకు సంబంధించి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసిన సంగతి ఈసీ కూడా సీరియస్ అయింది. కొద్దిమందిని సస్పెండ్ చేసిన పరిస్థితి కలెక్టర్ను. ఇప్పుడు కొత్తగా ఈసీ కార్యాలయంలో ఒక ఇద్దరిని అపాయింట్ చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఈసీ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా హార్డ్ డిస్క్ లో తీసుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోకి దొంగలు చొరబడడం తాజా సంచలనం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వైసీపీ సొంత సంస్థగా భావించే ఐపాక్ టీంతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తం వైసీపీ సేకరించినట్లు తెలిసిందే. గతేడాది అక్టోబర్లో మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి ఈసీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరొకరు కూడా చేరారు. వీరిద్దరికీ ఐపాక్ టీంతో అత్యంత దగ్గర సంబంధాలున్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి ఈసీలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహించారు. కానీ డేటా సేకరణే ఆ ఇద్దరు పనిగా పెట్టుకున్నారు. తమకు సంబంధం లేని విభాగాల్లో కూర్చోవడం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం వంటివి చేశారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఏ విభాగంలో ఏం జరుగుతుంది, ఈసీలో ఏ విభాగాలు కీలకమన్న వివరాలన్నీ సేకరించారు. ఈసీలోని కీలక విభాగాల నుంచి డేటా మొత్తం సేకరించారు. మహబూబ్ నగర్ వ్యక్తి ఈసీలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ కావడంతో డేటా మొత్తం సదరు ఉద్యోగి వద్దనే ఉండేది. ఉన్నతాధికారులు కూడా సదరు వ్యక్తిని పూర్తిగా నమ్మి ఈసీకి సంబంధించిన కీలక వ్యవహారాలు మొత్తం ఆయనకు అప్పగించేశారు. ఈఆర్ఓల లాగిన్లు, ఈఈఆర్ఓల లాగిన్లతో పాటు ఈసీ డేటా మొత్తం తన చేతుల్లో ఆయన తీసుకున్నారు. డేటా మొత్తం చేతుల్లోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అతడు ఉద్యోగం మానేశారు. కేవలం నవంబర్, డిసెంబర్ నెలలో మాత్రమే ఈసీలో సదరు వ్యక్తి విధులు నిర్వర్తించారు. ఈ 2 నెలల వ్యవధిలోనే ఈసీ సర్వర్లో ఉన్న డేటా, హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఈసీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన సేకరించిన డేటా ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎవరికి అప్పగించారు అనేది $1000 ప్రశ్నగా మారింది. రాష్ట్ర ఈసీ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. వెంటనే దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని గట్టిగానే ఆదేశించింది. సిఈసి ఆదేశాల మేరకు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్ల వ్యవహారంలో తిరుపతిలో ఏం జరిగింది, తిరుపతి కలెక్టరేట్కు ఈసీకి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటన్న దానిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ సిఈసి అడిగిన డేటా ఏది ఇప్పుడు రాష్ట్ర ఈసీలో కనిపించడం లేదు. ఈ డేటా మొత్తం అప్పటి ఉన్నతాధికారులు మాయం చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి సహకరించినట్లు తెలుస్తుంది. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వంలోని కీలకమైన ఉన్నతాధికారులతో టచ్ లో ఉంటూ తిరుపతి ఉప ఎన్నికల్లో చేయాల్సిన అరాచకాలు చేశారు. ఈ విషయాలు మొత్తం బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో ఈసీ ప్రధాన కార్యాలయంలోకి దూరి డేటా మొత్తం మాయం చేసినట్లు తెలుస్తోంది. 2021-22 ఏడాదికి సంబంధించిన డేటా ప్రస్తుతం కనిపించడం లేదు. కంప్యూటర్ హార్డ్ డిస్కులు, సిఈసి నుంచి వచ్చిన మెయిల్స్ ఏవీ లేవు. దీంతో సిఈసి అడిగిన సమాచారం ఏది ఈసీ ఇవ్వలేని పరిస్థితి. ఫలితంగా ఈసీ దొంగ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు టీం నుంచి వచ్చిన రిపోర్టు మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల సమయంలో ఈసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి సహాయం తీసుకున్న వైసీపీ ఇప్పుడు ఐపాక్ టీంతో మరింత డేటా సేకరించింది. ఈ 2 అంశాలు ఈసీకి తలనొప్పిగా మారాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? కొత్త విషయాలైతే బయటకు వస్తున్న పరిస్థితి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ చాలా ప్లాన్లు చేస్తున్న అంశం అయితే కనిపిస్తా ఉంది. అప్డేట్స్ ఏంటి? పవన్, అధికార వైసీపీ
ఏ విధంగా అయినా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి అనేది అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనేక అడ్డదారులు కూడా తొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు తొక్కుతుంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపడంతో పలువురు అధికారులు కూడా ఇప్పటికే సస్పెండ్ చేసిన పరిస్థితి. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోకి ఐపాక్ టీం కి సంబంధించినటువంటి కొందరు చొరబడ్డట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ కి చెందిన ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగం సంపాదించారు. ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి ఐటీ వింగ్ ను హ్యాండిల్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ చొరబాటు వ్యవహారంలో సీఈఓ కార్యాలయంలోని ఉద్యోగులుగా చేరినటువంటి ఆ ఇద్దరు కూడా ఐపాక్ తో సన్నిహిత సంబంధాలున్నాయని, ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశించగా ఈసీ కార్యాలయంలో కీలక విభాగాలపై వారు కన్నేసి నమ్మి నా లాగిళ్లు వారిద్దరి చేతుల్లో పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అదును చూసి డేటా మొత్తం కూడా వారు సేకరించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు నిర్వహించినప్పటికీ కూడా అప్పట్లోగే హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ చేసుకున్నారని కూడా మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈసీ నవంబర్ డిసెంబర్ నెలలో 2 నెలలు మాత్రం వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా సర్వర్ లో ఉన్న డేటా హార్డ్ డిస్కులు డేటా మొత్తం కాపీ చేసుకోవడంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరాలు అందించాల్సిందిగా కోరుతుంటే 2021-22 ఏడాదికి సంబంధించిన డేటా ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో లేదు అని చెప్పేసి మనకున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాబట్టి ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు టీం నుంచి వచ్చిన రిపోర్టు మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ తమ వద్ద ఉన్నటువంటి నివేదికను ఏమాత్రం బేస్ చేసుకునే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో లేదు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి తలనొప్పిగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తిరుపతిలో డూప్లికేట్ ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు వేసిన విషయంలో పలువురు అధికారులు చివరకు సాక్షాత్తు కలెక్టరే అక్కడ సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మనం తీసుకుంటే కనుక ఇక్కడ ఈ ఈఆర్ఓ అది ఈఆర్ఓలకు సంబంధించిన లాగిన్లన్నీ కూడా వారి వద్ద ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 2 నెలలు మాత్రమే పనిచేసిన తర్వాత వారు అక్కడి నుంచి మానేశారు. వాళ్ళు ఐపాక్ కు చాలా సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది. కాబట్టి వారి ద్వారా ఆ డేటా మొత్తం అధికార వైసీపీ సేకరించిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అటు విపక్షాలు కూడా ఈ అంశం పైన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ కర్ణాలు వచ్చిన తర్వాత వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగాలంటే పారదర్శకంగా ఎన్నికల కమిషన్ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉందని